ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో గాడిద బాబు ఉండేవాడు. ప్రతిరోజు అతను తన యజమానికి బస్తాలు మోసి పొలానికి వెళ్తుండేవాడు. ఒకరోజు మార్గంలో బస్తాలో ఉప్పు ఉంది. నది దాటుతుండగా గాడిద జారి నీటిలో పడిపోయింది. ఉప్పు కరిగిపోయి బస్తా తేలికయింది. గాడిదకు చాలా ఆనందం వచ్చింది. మరుసటి రోజు గాడిద ఆలోచించింది, ఇంకా నీటిలో పడితే బస్తా తేలికవుతుంది అని. ఈసారి యజమాని బస్తాలో పత్తి పెట్టాడు. గాడిద మళ్ళీ నీటిలో పడింది. కాని పత్తి నీటిని పీల్చుకుని బస్తా చాలా బరువైంది. గాడిదబాబు పశ్చాత్తాపపడి ఇక చిట్కాలు వేయకూడదని నిర్ణయించుకుంది.